హాయ్ అండి. చూడండి, మీకు ఒక విషయం చూపిస్తాను. ఈ పొలాలు కదా ఇలా పగిలిపోతాయండి. ఆ చేలో వరి అండ్ తర్వాత నెక్స్ట్ పంట మినువులో పెసలో ఉలవలో ఏదోటి అయిపోయిన తర్వాత మళ్ళీ పంట కోసం వాళ్ళు ఎదురు చూస్తారు, వర్షాల కోసం, తొలకరి కోసం. ఇది వేసవకాలం సీజన్ కదా. ఇలా నీటి కోసం నోరు తెరిచి భూమి ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే తొలకరి పడుతుందో అప్పుడు భూమికి దాహం తీరుతుందనమాట కదా. నిజంగా సృష్టి ఎంత, మనం రైతులు ఎన్ని బోర్లు పెట్టినా ఈ నీటిని ఆ భూమిని తృప్తిపరచగలరంటే నథింగ్ అండి. సృష్టిలో దేవుడు కల్పించకపోతే, తొలకరి వర్షం ద్వారా ఈ భూమిని నెరపూర్చకపోతే ఎంత కష్టమో మనిషి కూడా అంతే. దేవుడు సృష్టిలో కొన్ని ఫ్రీగా ఇచ్చాడు. గాలి, నీరు, వెలుతురు, ఈ వృక్షాలు, యానిమల్స్. సో ఇక్కడ నడవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. యానిమల్స్ ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఇచ్చాడు. సృష్టిలో మానవ జన్మ ఎంతో విలువైనదండి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? మనుషులు నరుక్కుంటున్నారు గొడ్డలతో. అది కాకుండా ఎంత ఘోరమండి, ఎంత అన్యాయం అండి. చూడండి, కొన్ని చెడ్డోళ్ళను కూడా చట్టమే చూసుకుంటుంది అంటారు కదా. చట్టానికి అప్పగించాలి, అంతే కదా. కానీ మంచోళ్ళ మీదే అఘాయిత్యాలు జరుగుతున్నాయండి. ప్లీజ్ దయచేసి మారండి. ఈ వీడియో చూసిన వాళ్ళన్నా కొంచెం మారండి. సృష్టిలో మనుషుడికి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడో తెలుసా? ఆయన ప్రాణాన్నే మన కోసం దారిపోశాడు. దేవుడు చేసిన త్యాగం ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయలేరు. సో ఎన్నో రకాల పళ్ళు, ఇక్కడున్న పళ్ళు వేరే దేశంలో ఉండవు, వేరే దేశంలో ఉన్న పళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉండవు. మనుషుడు మనుగడ సాధించడానికి, జీవించడానికి ఎంత ప్రకృతిని మనకిచ్చాడండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరి ఈ చెట్లు చూడండి, ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా సో ఎన్ని ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తే మనుషుడు చంపుకుని ఇంకా పాపిగా మార్చబడుతున్నాడు. రేపు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి వెళ్తావు. కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడని బైబిల్ చెప్తుంది. బైబిలే కాదు, అది ఒక సహజమైన మాట అన్నమాట. కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా మంచి పలుకులు అంటారు కదా, పునః అలానే తీసుకోండి. కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. అది 100% జరుగుద్ది. ఇప్పుడు మీ కాలంలో జరగకపోయినా మీ పిల్లల కాలంలో జరిగితే మీకు బాధే కదా. సో గుడ్గా బ్రతకడానికి నేర్చుకోండి, ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.